నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, హరిహర వీరమల్లు నుంచి మరొక అప్డేట్ వచ్చేసింది. మొత్తానికి తారా తారా అంటూ నిధి అగర్వాల్ నిజంగా అందాలు ఆరబోతైతే చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఇది ఐటమ్ సాంగ్ చెప్పాలంటే, ఎందుకంటే రెగ్యులర్ సాంగ్ లాగా మనం దీన్ని చూడలేము. అయితే హీరోయిన్తో మరి ఐటమ్ సాంగ్ చేయించడం ఏంటి అర్థం కాలేదు. మరి సపరేట్గా ఇంకో హీరోయిన్ పెట్టడం వేస్ట్ అనుకుని హీరోయిన్తో చేయించారని తెలియదు. కానీ పాట అయితే హిట్ పాట, మాస్ మసాలా పాట, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి. ఎందుకంటే అసుర హననం అనే పాట అప్పుడు చాలా సీరియస్గా ఉండే పాట ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక పాట మంచి హిట్ అయింది. అసుర హననం పాట కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ పాట కూడా హిట్ అని చెప్పాల్సి వస్తుంది. 12వ తారీఖు సినిమా అంటే ఇవాళ ఈ పాట రావటం అనేది మన ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే కొల్లగొట్టిన ఆదిరో అనే సాంగ్ కూడా చాలా మంచి జానపదమైన బీట్తో మనం చూసాం. సో ఆ సాంగ్ కూడా మంచి హైలైట్ అని చెప్పుకోవాలి. సో ఆ సాంగ్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన సాంగ్, గతంలో వచ్చిన, సో అన్ని అప్డేట్స్ కూడా చాలా క్రేజీ అప్డేట్స్ అనుకోవచ్చు. ఒక మంచి హైలైట్కి తీసుకెళ్తుంది చెప్పి అనుకోవచ్చు. అంటే పాటల వల్ల సినిమా మీద హైప్ పెరిగింది కూడా. ఎందుకంటే అసుర హననం పాట కూడా ఆ లిరికల్ సాంగ్ చాలా పదాల గాంభీర్యం ఎక్కువ ఉంది. అంటే ఎలివేషన్స్, హీరోయిజం ఎలివేషన్స్ అన్ని ఆ పాటలో చూపించారు. అలాగే కొలగొట్టిన ఆదరి అంటే మాస్ మసాలా పాట. ఇప్పుడు వచ్చింది కూడా మాస్ పాటే. తారా తారా నా కళ్ళు, వెన్నెల పోత నా ఒళ్ళు. ఇది కూడా ఒక వేటూరి గారి టైప్లోనే సాహిత్యం అయితే ఉంది. పాట శ్రీహర్ష రాసిన సాహిత్యం, అది కీరవాణి గారి సంగీతం. ఖచ్చితంగా ముఖ్యంగా నిధి అగర్వాల్ డ్యాన్స్ మూమెంట్స్ కానీ, పవర్ స్టార్ ఇమేజెస్ కానీ చూస్తుంటే 12వ తారీఖుకి డేట్ దగ్గర పడే కొద్దీ పాటల పరంగా మాత్రం ఒక క్రేజ్ని క్రియేట్ చేసినాయి. అయితే సాంగ్ మేకింగ్ విజువల్స్ కూడా వచ్చాయి. అక్కడ చాలా గ్రాండియర్గా మనకు సాంగ్ అనిపిస్తుంది. సో మేకింగ్ ఎలా అనిపించింది మీకు? విజువల్స్ గ్రాండియర్గా ఉన్నాయి. ముఖ్యంగా కీరవాణి గారికి మళ్ళీ ఆయన ఆస్కార్ లెవెల్లో RRRకి ఎట్లా అందించాడు. కానీ ఈసారి చూసుకుంటే రెగ్యులర్ కీరవాణి గారి సంగీతంలాగా అనిపించట్లేదు నాకు. ఒక డిఫరెంట్ పద్ధతిలోనే ఉంది. ఈ పాటలన్నీ చూసుకున్నా కానీ ఇదివరకు రాఘవేంద్ర గారు కీరవాణి గారి కాంబినేషన్ వచ్చిన చాలా సినిమాలు చూసుకుంటే మనకి ఒక డిఫరెంట్ ఒక ఇది ఉంటుంది. ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంటుంది కీరవాణి సంగీతం కానీ. ఆ సిగ్నేచర్ నుంచి బయటపడిపోయి పాటలు చేశారనిపిస్తుంది నాకు. అయితే మనం చూసుకుంటే దీంట్లో ఆర్టిస్టులు ఏదైతే ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చూసుకుంటే వెన్నెల కిషోర్ కావచ్చు, అదేవిధంగా నాజర్ కావచ్చు, ఇంకొక పాత్రలో మనకి అనుదీప్ కూడా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆద్యాంతం కామెడీ కూడా ఉంటుందని చెప్పి చాలా చక్కగా కనిపిస్తుంది. మీరేమంటారు? అదే ఈ ఫస్ట్ పార్టీ కాబట్టి ఈ సినిమా, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా ఏ రేంజ్లో ఉండదో చెప్పలేము. ముఖ్యంగా ఏంటంటే అసలు చాలా కాలంగా సినిమాలో పవర్ స్టార్ సినిమా లేకపోవటము, ఈ మధ్యకాలంలో ఈ సినిమా గురించి కొంత థియేటర్లు బంద్ అని చెప్పి అనటం, అది పెద్ద ఇష్యూ నడవటం, దాని మీద ఇప్పుడు పవర్ స్టార్ కొద్దిగా సీరియస్ అవ్వటం, మళ్ళీ దిల్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇంత రకరకాల ఇష్యూలు ఈ సినిమా కోసమే జరుగుతుంది. ఇది కొంతమంది కుట్ర చేస్తున్నారు ఈ సినిమాని దీన్ని అడ్డుకోవడానికి అని చెప్పి. ఇలాంటి నేపథ్యంలోనే ఎక్కడ వీళ్ళు ఏం తగ్గట్లా, ఎక్కడ తగ్గకుండా పవర్ స్టార్ ఆదేశాల మేరకు కందులు దుర్గేష్ గారు కూడా కొన్ని థియేటర్లు కూడా చెకింగ్ కూడా చేస్తున్నారు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద. దాని మీద నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో వచ్చే సినిమాల్లో క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లి అవుతుంది. తర్వాత 20వ తారీఖు కుబేరా ఉంది. ఈ 2 సినిమాలకి క్రేజ్ ఉంది. ఇప్పుడు పాటల పరంగా చూసుకుంటే ఒక్కొక్క మెట్టు ఈ సినిమా ఈ వారం అంతా హరిహర వీరమల్లు ఫేవర్తో ఉంటుంది ఖచ్చితంగా. అయితే జూన్ 12వ తారీఖు రిలీజ్ అవుతున్నట్టుగా చాలా గ్రాండ్గా ఓపెనింగ్స్ కూడా ఉండబోతున్నాయి. అదే కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఓన్లీ అతను ఒక సినిమా స్టార్ అనుకోవచ్చు, ఈసారి పొలిటికల్ స్టార్ కూడా. సో ఒక సినిమా అండ్ పొలిటికల్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా థియేటర్లని కలకలాడతాయి. ఇప్పుడు దాకా సరైన సినిమాలు లేవు. ఈ సమ్మర్ చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు భైరవం వస్తుంది, 3 హీరోలతో, అది తమిళ్లో హిట్ అయిన సినిమాని భైరవంగా తీశారు. ఆ సినిమా మీద కూడా కొంత క్రేజ్ వచ్చింది. చిన్న హీరోలు అయినా కానీ నారా రోహిత్, మనోజు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాసు, వీళ్ళు 3 సినిమా. ఆ సినిమా తర్వాత ఈ సినిమా, దాని తర్వాత కుబేరా. మొత్తానికి జూన్ వచ్చిందంటే కొంత స్కూల్స్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటుగా సినిమాల పరంగా మళ్ళీ ఒక విధమైన బూస్ట్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఏఎన్ రత్నం గారికి ఇది ఒక పెద్ద వరం కింద మారబోతుంది అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఈ సినిమా మీద ఆధారపడిన చాలా జీవితాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఏంటంటే రత్నం గారు ఎప్పటి నుంచో దాదాపు 6 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఆయన కళ నెరవేరబోతుంది. మరి దీంతో పాటు ఆయనకి అడిషనల్గా ఇంకో కళ కూడా నెరవేరబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఎఫ్డిసి చైర్మన్గా రత్నం గారే నియమితం అవుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. దాంతోపాటు మరి క్రిష్ ఈ సినిమా డైరెక్టర్గా క్రిష్ జాగర్లమూడి చాలా సన్నివేశాలన్నీ ఆయన చేసినవి. తర్వాత జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత చాలా కాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి సినిమాలు లేవనే ఒక లోటుని ఈ సినిమా భర్తీ చేస్తుంది. ఎలా చూసుకున్నా కానీ హరిహర వీరమల్లు అనేది ఈ సంవత్సరంలో క్రేజీ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 6 ఏళ్ల కాలం ఇది. సో పార్ట్ 1 అయితే ఇప్పుడు జూన్ 12వ తారీఖున ఖర్చీఫ్ వేసింది. మొత్తానికి పార్ట్ 2 ఎప్పుడు అంటే ఏం చెప్తారు? పార్ట్ 2 సన్నివేశాలు కూడా కొన్ని చిత్రీకరించి ఉంటారు ఖచ్చితంగా. ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓజీ చేసిన తర్వాత కొంత బ్యాలెన్స్ షూట్ కట్ కంప్లీట్ చేసి మొత్తానికి ఎక్కువ గ్యాప్ ఉండకపోవచ్చు ఈసారి. ఇప్పుడు 6 ఏళ్ళు ఎట్టగో చేశారు కాబట్టి ఈసారి గ్యాప్ లేకుండానే త్వరగా సినిమాలు పూర్తి చేద్దామనేది మీదే పవర్ స్టార్ ఉన్నారని దాని మీదే టైం కేటాయిస్తున్నారు ఆయన. అయితే ఒక పక్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మరో పక్క పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు రాజకీయంగా కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి జూన్ 12వ తారీఖున ఇద్దరికి కూడా పెద్ద ఫీస్ట్ అనుకోవచ్చు అంటారా? ఎన్ని థియేటర్లో రిలీజ్ అవబోతుంది అనేది ఒక రికార్డ్ అండి ఇది. ఎందుకంటే క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న 1500 థియేటర్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు అన్ని థియేటర్లో ఇవి రిలీజ్ చేస్తారు. మరి పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళనాడులో ఎలా ఉంటుంది, కన్నడంలో ఎలా ఉంటుంది, మలయాళం ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, బాలీవుడ్లో ఎలా ఉంటుంది, యూఎస్లో ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని థియేటర్లు వేస్తున్నారు, ఎన్ని స్క్రీన్స్ వేస్తున్నారు అనేది కూడా ఆ రికార్డ్ రావాలి. దానికి సంబంధించి ఆ రికార్డు కూడా వస్తే దీనికి సంబంధించిన ఈ వారం రోజుల్లో కూడా ఇవన్నీ వచ్చేస్తాయి మనకి వార్తలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా హరిహర వీరమల్లుకి సంబంధించి ఇంకా క్రేజీ అప్డేట్స్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. మరి నమస్తే.